క్రమాన్ని ఇక ఇప్పుడు ఈ వెస్ట్రన్లన్నా చలికాలం వస్తే చిన్న పొడుగు బట్టలు వేసుకుంటారు, ఎండాకాలం వస్తే వేడిని తట్టుకోరు వాళ్ళ శరీరానికి కాబట్టి చిన్న బట్టలు వేసుకుంటారు. ఓకే, అది కూడా అకేషన్ బట్టి సిచ్యువేషన్ బట్టి ఏడికి పోతున్నాం అనే దాన్ని బట్టి అట్లా రకరకాలుగా దాన్ని బట్టి డ్రెస్ వేసుకుంటారు. కంఫర్ట్ కోసం డ్రెస్ వేసుకుంటారు తప్ప వానికి ఏదో చూపెట్టాలి వీనికి ఏదో చూపెట్టాలని వేసుకోరాలు. అది క్లియర్గా అనిపిస్తుంది వాళ్ళ బాడీ లాంగ్వేజ్, వాళ్ళ మాట విధానం, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ అన్ని. మనల్లో అట్లా కాదు. ఇప్పుడైతే ఎట్లా తయారయ్యారంటే మోకాళ్ళ కిందికి ఉండొద్దు, కింద స్కర్ట్లు మోకాళ్ళకి ఇంకా చాలా పైకి పోవాలి. ఏం కల్చరో ఏందో. అరే చూపెట్టరు, అందరికీ ఏం అవసరం లేదు కదా. నాయనకి, అన్నకి, అక్క, చెల్లెకి అందరికీ అవసరం లేదు కదా. మొగనికో, బాయ్ ఫ్రెండ్కో, లేకపోతే ఆ సినిమాలో నటిస్తే సినిమా వాళ్ళకో చూపెట్టుకో. కానీ దానికి సమయము, సందర్భము, సిచ్యువేషన్ ఉంటుంది కదా, రైట్ కదా. అయ్యవ ముందట అట్లా తొడల పైకి వేసుకుని కూర్చుంటే నేను పుట్టినప్పుడు నేను చూడలేదా కానీ, బట్ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నావు కదా. యు ఆర్ అన్నెసరీ డిస్ట్రాక్టింగ్ ద మెయిన్ డిస్కషన్ నుంచి, ఆ కోర్ ఇష్యూస్ నుంచి నువ్వు అనవసరంగా అటెన్షన్ ని డిస్ట్రాక్ట్ చేస్తున్నావు కదా. ఇక శ్రీరెడ్డి లాంటి వాళ్ళు ఆమె శృంగార పాఠాలు నేర్పిస్తుంది. ఇంతకుముందే చూసిన, ఏం చెప్పాలి, ఎవడన్నా చూస్తే అది ఫేస్బుక్ లో ఎవడన్నా చూస్తే ఎట్లుంటది. ఇంకా ఆమె గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్. సో ఇది చెప్పిన కదా. చూద్దాం ఇంకొక ఇది ఫోన్ ట్యాపింగ్ విషయంలో చూద్దాం. ఈయన మాట్లాడుతున్నాడు. ఈయన ఏం మాట్లాడుతుండే నేను మొత్తం చూడలే, సగం చూసిన. చూద్దాం ఏమంటుండే. నేను మీరు లుచ్చ పనులు చేసి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడడం ఎక్కడిదే? నీ కథ ఇంకా ముందుంది. నువ్వేం చేసినావో నువ్వు పార్కాయతులే కేటీఆర్ లుచ్చానా కొడుక. నువ్వు మంత్రిగా ఉండి 2015లో నువ్వు మంత్రిగా ఉండి పార్కాయతులో నువ్వేం చేసినావో సినిమా ఇండస్ట్రీ వాళ్ళతో చదువుతా. మీ కామెంట్స్ లాస్ట్ చదువుతా. ఓకే, లాస్ట్ చదివి నేను చెప్తా, ఎందుకంటే ఇది ఆ ఫ్లో పోకూడదని. సినిమా హీరోయిన్ తెప్పించుకొని నువ్వేం చేసినావో మొత్తం వీడియో నా దగ్గర ఉంది నా కొడుక. ఇక్కడ నుండి మొదలవుతుంది నీ సంగతి అంతా. ఏం తమాషా చేస్తున్నావా? నువ్వు ఎక్కడ ఏం చేసినావో నాకు తెలియదు అనుకుంటు. నీ మొత్తం నీ చరిత్రంతో బయటపడతా. నువ్వు చిల్లర నా కొడుకు. సినిమా హీరోయిన్ పేరు నేను చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే వాళ్ళని అవమానపరచడం నాకు ఇష్టం లేదు. ఒక సినిమా హీరోయిన్ ని బెదిరించి 2015లో ఒక మంత్రి హోదాలో బెదిరించి పార్కాయతుకు 420 రూమ్ నెంబర్ కి తెప్పించుకున్నది వాస్తవం కాదా? సారీ, 820 రూమ్ నెంబర్ ఆ షూట్ లకు తెప్పించుకున్నది వాస్తవం కాదా? నీ వీడియోలు మొత్తం ఉన్నాయి నా కొడుక. మొత్తం బజార్ పై చేస్తా నా కొడుక. నువ్వు కాంగ్రెస్ పార్టీ మాట్లాడతావు. అదే సమంత అనుకుంటున్నా నా అంచనా ప్రకారం. దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఈ తెలంగాణ ఇచ్చిన మా సోనియా గాంధీ పార్టీది. మా ముఖ్యమంత్రి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా. రండారా కొడుక. నువ్వు పార్కేతులు ఏం చేసినావు? మంత్రి హోదాలో మొత్తం వీడియో ఉంది. నేను ఇక్కడ ఏమంటున్నా అంటే వాళ్ళిద్దరు ఇష్టంతో అది ఎక్స్ట్రా మ్యారిటలా అఫేరా ఇంకోట అందులో పోతలేను, కానీ వాళ్ళిద్దరు ఇష్టంతో చేసుకున్నప్పుడు ఏ సమస్యలు లేవు. కానీ బలవంతం చేస్తేనో, ఎక్స్ట్రా బెదిరిస్తేనో, ఈ బ్లాక్మెయిల్ చేస్తేనో, ఇంకా రకరకాలుగా చేస్తే ఇవన్నీ తప్పు అన్నట్టు. లేకపోతే అధికారాన్ని అడ్డంగా దుర్వినియోగం చేసుకుంటేనో అవన్నీ తప్పులైతాయి. అది కాకుండా వాళ్ళిద్దరు ఏం చేసుకున్నా మనకు అది ప్రజా సమస్య కాదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు పబ్లిక్ లో వచ్చి చెప్పలేని పరిస్థితి, ఎందుకంటే దానివల్ల ఆకు మీద ముళ్ళు పడ్డా, ముళ్ళు మీద ఆకు పడ్డా అన్నట్టు అయిపోతుంది అన్నట్టు. ఇట్లా పిలిపించుకున్నావు దానికి వాడు లుచ్చానా కొడుకోడు 6 ఎమ్మెల్యే వాడు నీకు తీసుకొచ్చింది వాస్తవం కాదా? వాడొకడు ఇంకోటి పేరు చెప్పారు. 6 ఎమ్మెల్యే ఒకడు, ఇంకోటి పేరు మర్చిపోతే. సో వీళ్ళిద్దరు దొంగలు అన్నట్టు మొత్తం ఆర్గనైజ్ చేసేది. శ్రీరెడ్డి అయితే చెప్పింది కదా, ఎక్కడ ఏ హోటల్లా ఎట్లా చేసిండు వాడు అదే ఇంత చెప్పిన జీవన్ రెడ్డి గారు. చెప్పుడు ఈ సంగతి, ఇది వాస్తవం కాదా? 6 ఎమ్మెల్యేలతోడు నాకేమనిపిస్తుంది అంటే, ఒకసారిని కూడా అడిగిన కేసీఆర్ గారికి అడ్వైజర్ అని చెప్తే సార్ని కూడా అడిగిన అన్నట్టు. సార్ మరి ఏంది కథ ఏంది అంటే, మరి కేసీఆర్ ని కూడా అన్నారు. ఒక ఆమె చెప్పిండ్రు అన్నట్టు, ఒక
కేసీఆర్ ఈ స్మితా సబర్ వాళ్ళు సంథింగ్ చెప్పారు, ఆమెను మొగన్ని కట్టేసి ఆ మొగని ముందటిని అది ఇది అని చెప్పారు అప్పట్లో. సో నిజమా సార్ అని అడిగిన కేసీఆర్ ఇట్లా అంటే, కేసీఆర్కి అయితే ఈ తాగుడు ఇంకా వెరైటీ ఉన్నాయి కానీ ఈ రోగం అయితే లేదని చెప్పాడు మరి ఆ సార్. ఇది ప్రగతి భవన్కి పోయి లంచ్ చేసే స్థాయిలో లేకపోతే వీళ్ళందరికీ బినామీగాను సంథింగ్. ఓకే, కేటీఆర్ సార్ అని అడిగిన అంటే వానికి అడికెళ్ళి వచ్చిందో ఈ రోగం అని అన్నాడు ఆ సార్. అంటే ఆ దగ్గర మనిషి కన్ఫర్మ్ చేసిండు అంటే డెఫినెట్లీ వీనికి ఈ రోగం ఉంది అని అర్థం. అది ధనవంతురాలా, సినిమా స్టారా, కింది స్థాయిదా కాదు, వానికి కావాలి, ప్రతిరోజు కావాలి. ఇంట్లో బిర్యానీ ఉన్నా సరే వద్దు, బయట చెత్త కూడా కావాలి వానికి. అది పరిస్థితి. అంటే ఎవరిని వదలడు అన్నట్టు. ఆ రోడ్డు మీద బిచ్చగత్తే పోయినా కావాలి వానికి. మరి ఇంట్లో పిల్లని కూడా అట్లా చేస్తే ఏం చేస్తాడు వాడు? ఇంకా కొంతమంది అయితే ఇక పేర్లు చెప్తలేను కానీ వాడు ఏమంటాడు పబ్లిక్ లా, వాడు వాని పిల్లాం వాడు కలిసి చేసుకునేది రికార్డ్ చేసిండు వాడుకో. రికార్డ్ చేసి తన ఈ గర్ల్ ఫ్రెండ్ ఒక అమ్మాయికి ఆమెకు విడాకులైన అయినాక ఆమె చూడడానికి అందంగా ఉంది. సో ఆమెను ఏమంటాడు నేను కూడా విడాకులు తీసుకుంటున్నా, పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఆ అమ్మాయిని నమ్మించి, మాది కోర్టులో కేసు ఉంది అని నడుస్తుంది అని చెప్పి నమ్మించి ఆమెను అనుభవించినాక ఆమెకు ఇక మళ్ళా ఇది ఇక కథం మోజు తీరిపోయినాక ఆమెకు ఇక పెళ్ళాం ఉంది. వానికి 2 పిల్లలు ఉన్నారు, పిల్లలు 22, 23 ఏళ్ళు ఉన్నారు. వాని తంతరాన్నే పట్టుకొని అట్లా. సో వాడేంది వాని పెళ్ళాం చేసుకునేది రికార్డ్ చేసిండు. రికార్డ్ చేసి గర్ల్ ఫ్రెండ్కి చూపెడుతున్నాడు. పెళ్ళాం చేసుకునేది ఎట్లా ఎందుకు రికార్డ్ చేస్తావురా గాడిది కొడుక? ఆ రికార్డ్ చేసుడే మొదటి తప్పు. దాన్ని గర్ల్ ఫ్రెండ్కి చూపెట్టాల్సిన అవసరం ఏందిరా? ఆమె నాకు షేర్ చేస్తా అంటే తెలియని వాళ్ళు అంటే చూడవచ్చు, కానీ తెలిసిన వాళ్ళు చూడాలని చాలా ఇబ్బంది అవుతుంది. నాకు వద్దు తల్లి అని చెప్పిన. సో ఇట్లా ఇంకా వాడు ఏమంటాడంట, వాళ్ళ వైఫ్ కూడా చేస్తుందంట, వేరే వాళ్ళతో పోతుందంట, నాకు తెలుసు. సో అని చెప్పుకుంటాడట వాడు. అంటే నువ్వు వీడి చేస్తాడు, అది చేస్తుంది, ఆమె చేస్తుంది. ఏమి కల్చరు, ఎక్కడికి పోతున్నాము? ఇది మన భారతీయులు. భగవంతుడా. అంటే నేను ఏమంటున్నా, వాళ్ళు ఎవరో చిన్న చెడ్డీలు వేసుకున్నారు, వాళ్ళు తెల్లోళ్ళకి కల్చర్ లేదు అని చెప్పేటోళ్ళు మరి వీటినేమంటారు? వీళ్ళు నిండుగా బట్టలు వేసుకుంటారు మళ్ళీ వీళ్ళు. అంటే కనిపించే ఇండియా వేరు, వాళ్ళు బయట లోపలట్టు లేదు. వాళ్ళు నిజంగా చేస్తే చేసినామని చెప్తారు. వాళ్ళు ఏదున్నా ఓపెన్ ఉంటారు. మనది అట్లా లేదు, లుంగి లెక్క. ఓకే, పైన మస్తు ఇట్లా ఉంటుంది, కింద మొత్తం ఖాళీ ఉంటుంది. ఫ్రంట్ డోర్ ఒకటి క్లోజ్ ఉంటుంది చూడడానికి, కానీ మిగతా అన్ని డోర్లు ఓపెన్ ఉంటాయి 3 దిక్కుల. వాళ్ళది అట్లా కాదు, ఫ్రంట్ డోరు ఒకటే డోర్ ఉంటుంది. అంటే ఏదైనా ఓపెన్, అది నిజంగా జెన్యూన్ ఎవ్రీథింగ్. కానీ మనది అట్లా కాదు, కనిపించేది వేరు, అసలు జరిగేది వేరు. సో మన దగ్గర ఉన్న ఈ గతం ఇట్లా లేకుండే, నేను చిన్నగా ఉన్నప్పుడు గింత గలీజ్ లేకుండే కల్చర్ వ్యవస్థ, విలువలు, ఒక పద్ధతి, ఒక సిస్టమ్ ఉండే. గత ఒక 20 ఏళ్ల నుంచి అయితే ఘోరంగా చెడిపోయినాయి మానవ విలువలు, మానవ బంధాలన్నీ ఆర్థిక బంధాలే అయిపోయినాయి. వెరీ అన్ఫార్చునేట్. మంచిది కాదు, విరుగుట కొరకే అన్నట్టుగా అది మంచిది కాదు.